ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన తన మాటలను ఇప్పుడు మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథము తీసుకోండి. మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని. దయచేసి పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చూడండి. సామెతలు 15వ అధ్యాయం 10వ వచనము. సామెతలు 15వ అధ్యాయం 10వ వచనము. ప్రభువు అనే దేవుడు చాలా స్పష్టంగా ఇలా రాయించారు. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును అని చాలా స్పష్టంగా రాయబడి ఉంది. దయచేసి మళ్ళీ నాతో పాటు చదవండి. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును అని రాయబడి ఉంది. ఇక్కడ మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును అంటే ఇక్కడ చాలా స్పష్టంగా వినండి. ప్రభువున దేవుడు ఈ మాట ఏ విధంగా ఉంది అంటే ఒకరిని హెచ్చరిస్తున్నట్టుగా ఉంది, ఒకరికి హెచ్చరిక ఇచ్చినట్టుగా ఉంది. మరి హెచ్చరిక అనేది ఎవరికి ఇస్తున్నారనే మాట, దీని నుంచి ప్రభువున దేవుడు మనకి ఏం చెప్పాలని ఈరోజు అనుకుంటున్నది మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాము. దయచేసి చూడండి. ఇక్కడ మనకి మార్గము విడిచిన వారికి దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? కఠిన శిక్షను విధిస్తాను అని చాలా స్పష్టంగా చెప్తాం. మార్గము విడవడం అంటే అర్థం ఏంటి? ఏ మార్గము, ఆ మార్గం ఏంటి అనేది అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన తన మాటలను, తన వాక్యాలను, తన ఆజ్ఞలను, తన ఉద్దేశాలను, తన సంకల్పమును, తన చిత్తమును వాటన్నిటిలోనే మనం జీవించాలి, వాటన్నిటిలోనే మనం నడుచుకోవాలి, వాటిని మనం ప్రేమించాలి. అది మన మొదటి కర్తవ్యం. ఇప్పుడు వాటిని ప్రేమించకుండా, దేవుని ప్రేమించకుండా, దేవుని వాక్యమును, ఆజ్ఞలను, ప్రభు మార్గమును ఏమాత్రం కూడాను ప్రేమించకుండా ఇష్టానుసారంగా ఈ లోకానుసారంతో కలిసిపోయి శరీరానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోవడము, ఆత్మానుసారమైన జీవితాన్ని వదిలేశారనుకోండి, అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు అంటే కఠినంగా శిక్షించడం అనేది జరుగుతుంది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చాలా స్పష్టంగా చూసుకుంటే మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును అంటే ఇక్కడ రాజైన సౌలు జీవితం మనం ఒకసారి చూసుకుంటే సౌలు అదే దేశంలో చాలా అల్పుడుగా ఉన్నాడు, తక్కువ స్థాయిలో ఉన్నాడు. చాలా అంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్న సౌలును తీసుకొచ్చి దేవుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలందరికీ రాజుగా చేశాడు, గొప్పవాడిగా చేశాడు, గొప్పగా ఆశీర్వదించాడు, ఎంతో మేలును చేశాడు, అతన్ని దీవించాడు, రాజుగా అతన్ని అభిషేకించాడు. అంత గొప్పగా నీచ స్థితిలో ఉన్న, హీన స్థితిలో ఉన్న సౌలును తీసుకొచ్చి అంత గొప్ప స్థానంలోకి రాజుగా దేవుడు అభిషేకిస్తే సౌలు దేవుడు చెప్పిన తన మాటలను, తన ఆజ్ఞలను ఏమాత్రం కూడా సౌలు ప్రేమించకుండా ప్రజలు చెప్పింది, పెద్దలు చెప్పింది తనకు ఇష్టానుసారంగా తన స్వలాభం కోసము బతకడం, జీవించడం అలవాటు చేసుకున్నాడు. దేవుడు సౌలుకు చెప్పిన మాట ఏంటి, సౌలుకు చెప్పిన ఆజ్ఞ ఏంటి అంటే నువ్వు వెళ్ళి అమాలేకులను, వారు కలిగిన దేశంలో ఉన్న ప్రతి ఒక్కటిని, ఆ దేశంలో మనుషులందరినీ కూడా నువ్వు హతము చేయాల్సిందే, వాళ్ళందరూ పాపాత్ములు, వాళ్ళందరినీ కూడాను భూమి మీద లేకుండా తుడిచేయాల్సిందే అని ప్రభువున దేవుడు సౌలుకు ఆజ్ఞ ఇస్తే సౌలు దేవుని మాటను ఏమాత్రం కూడాను ఖాతరు చేయకుండా, దేవుని ఆజ్ఞను ఏమాత్రం ప్రేమించకుండా, దేవుని వాక్యాలకు లోబడకుండా, దేవుని మాటలకు ఏమాత్రం వినయం చూపించకుండా కేవలం సౌలు తనకు నచ్చినట్టుగానే ఆ దేశానికి వెళ్ళి నిర్మూలం చేయడం అనేది కొంతవరకు చేశాడు. కానీ తనకు కావాల్సిన సొమ్మును తీసుకున్నాడు, తన రాజును అగాగును ఏమాత్రం కూడాను హతము చేయకుండా అంతే వదిలేశాడు. అప్పుడు దేవుడు తన దాసుడైన సమూయేలుతో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదిగో సౌలును రాజుగా చేసిన దానికి నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను అని దేవుడు చెప్పడం జరిగింది. అప్పుడు దేవుడు సౌలు యొక్క పూర్తి ప్రవర్తన చూసి సౌలు దేవుని మాటలను, వాక్యాలను, దేవుని ఆజ్ఞలను, దేవుని సంకల్పమును, దేవుని ఉద్దేశాలను ఎంత మాత్రం కూడాను లెక్క చేయకుండా తనకు ఇష్టానుసారంగా తాను నచ్చినట్టుగా జీవించడము చూసి దేవుడు పశ్చాత్తాపడి సమూయేలుతో చెప్పిన మాట ఏంటంటే సౌలును రాజుగా తిరస్కరించాడు, సౌలును ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఉండకుండా చేసేశాడు. అంటే ఇక్కడ చూడండి,
దేవుడు అంత గొప్ప స్థితి తీసుకొచ్చిన తర్వాత దేవుని మాటని అతను లెక్క చేయకుండా అహంకారంతో జీవించడం జరుగుతుంది. అందుకే దేవుడు అతను ఏం చేశాడంటే రాజుగా అక్కడి నుంచి తీసేసి సౌలును యుద్ధంలో మరణానికి అప్పగించడం జరిగింది. ఆ విధంగా సౌలు నాశనం అయిపోవడం జరిగింది. ఆ విధంగా దేవుడు తన మాట వినని సౌలును కఠినంగా శిక్షించాడు. ఇక్కడ మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును అంటే సౌలు దేవుని మాటలను, దేవుని మార్గులను, దేవుని ఉద్దేశంలో, దేవుని సంకల్పములు జీవించకపోవడం వల్ల దేవుడు అతని రాజుగా అతన్ని తీసివేసి శిక్షకు, కఠినమైన శిక్షకి, మరణానికి అప్పగించాడు. కాబట్టి ఈ వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈరోజు ప్రభువు అనే దేవుడు మీకు ఏం నేర్పిస్తున్నాడు అంటే ఇప్పుడు దేవుడు నీచ స్థితిలో ఉన్న మనల్ని, పాపంలో ఉన్న మనల్ని, హీనస్థితిలో ఉన్న మనల్ని, అపరిశుద్ధులుగా ఉన్న, అపవిత్రులుగా ఉన్న మనల్ని ప్రభువును దేవుడు తన ప్రాణమును ఇచ్చి శిలువ మీద మరణించి తన రక్తమును కార్చి పాపాత్ములైన మనల్ని క్షమించి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసి తను రక్షణలోకి తీసుకొచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేసి తన పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలనుకునే గొప్ప సంకల్పం కలిగిన దేవుడు తన మార్గంలోనూ, తన చిత్తంలోనూ, తన ఆజ్ఞలో, తన ఉద్దేశంలో జీవించమని ప్రభువును దేవుడు యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పినప్పుడు మనము హీనస్థితి నుంచి మంచి స్థితికి తెచ్చిన మన దేవుణ్ణి మాటను ఏమాత్రం కూడా ప్రేమించకుండా, దేవునికి నచ్చినట్టుగా జీవించకుండా, తన వాక్యాలను, తన మార్గాలను, తన ఉద్దేశాలను మనం విడిచి విశ్వాసంలో ఉన్న మనము అవిశ్వాసంలోకి వెళ్ళిపోయామనుకోండి, దేవుని మాటకి లోబడకుండా జీవించామనుకోండి, దేవునికి విరోధంగా జీవించడం కానీ, లోకానుసారమైన జీవితం జీవించడం కానీ, ఆత్మానుసారమైన జీవితాన్ని వదిలేయడం కానీ, దేవునికి వ్యతిరేకంగా జీవించడం కానీ జరిగితే కానీ దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు అంటే శిక్షించడం అనేది, ఆ శిక్ష ఎలా ఉంటుందంటే కఠినమైన శిక్ష ఉంటుందనే విషయము మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రభువున ఈ కఠినమైన శిక్ష అనేది మీ మీదకి రాకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఒకవేళ మీరు నిజంగా దేవుని మాటలకి పూర్తిగా విరోధమైన, దేవుని ఉద్దేశాలకు పూర్తి విరోధమైన జీవితాన్ని మీరు అనుభవిస్తూ ఉంటే, నడుస్తూ ఉంటే, దేవుని విడిచి దేవుని దూరంగా జీవిస్తూ ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు చేసిన ప్రతి పాపను ఒప్పుకొని ప్రభువును దేవుని సన్నిధిలో మనం ప్రతి పాపను ఒప్పుకొని దేవునితో సమాధానపడి దేవుని మార్గంలో నడుచుకోవడం వల్ల దేవుడు మీ మీద రావాల్సిన శిక్షను తీసివేసి దేవుడు మిమ్మల్ని కృపతో కనికరించి క్షమిస్తాడు. అలా కాకుండా మీకు నచ్చిన జీవితాన్ని మీరు జీవించారనుకోండి, దేవుని ఉద్దేశం, దేవుని మాటలను, దేవుని సంకల్పాన్ని విడిచేశారనుకోండి, అప్పుడు దేవుడు ఖచ్చితంగా శిక్షను ఖచ్చితంగా అమలు చేస్తాను. చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగునని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మీరు విశ్వాసంలోనే ఉండడం అది మీకు ఎంతో మేలు. మన నిత్య జీవనంలో మనం ఒక మంచి ఉదాహరణ తీసుకుందాము. తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లలకి చాలా తక్కువ స్థాయి నుండి తల్లిదండ్రులు వారికి కలిగిన సమస్తమును ఇచ్చి పిల్లల్ని ఎంతో గొప్పవారుగా చేసి గొప్ప గొప్ప విద్యను, గొప్ప జ్ఞానమును, గొప్ప స్థితిని, గొప్ప సంపదను అన్నీ ఇచ్చిన తర్వాత వారి సంతోషాన్ని చూసిన తర్వాత తల్లిదండ్రుల వైపు పిల్లలు ఏమాత్రం చూడకపోతే, తల్లిదండ్రుల మాటని ఏమాత్రం వినకపోతే తల్లిదండ్రుల పిల్లల్ని ఖచ్చితంగా గద్దించడము, ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుందా లేదు? వారికి ఏదైతే తల్లిదండ్రులు ఇచ్చారో తిరిగి తల్లిదండ్రులు తీసుకుంటారు. అప్పుడు వారికి బుద్ధి వస్తుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు ఇప్పుడు మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారనుకోండి, మీరు ఎక్కడైనా పని చేస్తున్నారనుకోండి, మీ మీద ఉండే యజమానులు కానీ, మీ మీద ఉండే అధికారులు కానీ వాళ్ళు చెప్పినట్టుగా మీరు నడుచుకుంటే మీకు మంచి జీవితం ఉంటుంది. ప్రతి నెల మీకు కావాల్సిన జీతం అనేది మీకు ఇస్తూ ఉంటారు, మీరు సంతోషంగా ఉంటారు. మీ మీద ఉన్న యజమానులు, మీ మీద ఉన్న అధికారులు మీరు చెప్పింది మీరు వినకుండా వారి ఉద్దేశాలను, వారి ఆలోచనలు, వారి విధానాలను, వారి పద్ధతులను ఏమాత్రం పాటించకుండా మీ ఇష్టానుసారంగా మీరు అక్కడికి వెళ్ళి పని చేస్తూ ఉంటే వారు ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షించడం జరుగుతుందా లేదా? ఖచ్చితంగా శిక్షిస్తారు. పిల్లలు ఇంట్లో మీకు నచ్చినట్టుగా చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా వారిని గద్దిస్తారా లేదా? అలానే ప్రభు అనే దేవుడు మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగునని చాలా స్పష్టంగా చెప్తున్నారు. తన మాటలను వినకుండా, తన మార్గంలో నడవకుండా, తన ఉద్దేశాలను ప్రేమించకుండా, తన ఆజ్ఞలను పట్టించుకోకుండా, తన మాటకి లోపడకుండా ఉండేవారిని ప్రభు అనే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తా అంటున్నాడు? కఠినముగా శిక్షిస్తానని చెప్తున్నాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా దేవుని మాటను విని దేవుని మాటకి లోబడి జీవించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా తన కృపతోను రక్షిస్తాడు.
దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలకు వచ్చేయండి. ప్రభు అయిన దేవ, దయచేసి ప్రభు ఇప్పుడు నాతో ఎవరైతే ప్రభు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, మీ దాసులను దయచేసి జ్ఞాపకం చేసుకో తండ్రి. సౌలు ప్రభు దయచేసి మీ మాటను వినకుండా ఎంత మాత్రం మీ మాటకు లోబడకపోవడం వల్ల తన జీవితం నాశనంలోకి వెళ్ళిపోయింది ప్రభు. దయచేసి ప్రభు మీ దాసురాలు ఇప్పుడు ఎవరైతే నాతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభు, దయచేసి ప్రభు వారు మీ మాటకి దూరంగా ఉండి మీకు నచ్చినట్టుగా జీవించకుండా ఉంటే దయచేసి వారిని క్షమించి ప్రభు, దయచేసి మీ కృపతో వారిని కనికరించి మీ మార్గంలో తీసుకొచ్చి ప్రభు, దయచేసి వారిని కాపాడండి తండ్రి. దయచేసి ఎవరైతే ప్రభు ఇంకా మీ మార్గంలో జీవిస్తూ మీ వైపు మీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు, మీ కృప కోసం ఎదురు చూస్తున్నారు, దయచేసి వారిని మీ కృపతో వారిని రక్షించి కాపాడి వారిని దీవించమని మీ అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో మనస్ఫూర్తి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఈ వీడియోని కనీసం మీకు తెలిసిన వారికి, మీ బంధువులకి, మీ సంఘస్థులందరికీ దయచేసి షేర్ చేయండి. దేవుని చిత్తం ఏంటి అంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడాను, ప్రతి ఒక్కరు కూడాను రక్షించబడాలని దేవుని ఉద్దేశం. ఆ దేవుని ఉద్దేశానికి నేను లోబడి ఈ దేవుని పని, స్వార్థ పనిని చేస్తున్నాను. కాబట్టి మీ వారి మీద ఉన్న ప్రేమను బట్టి వాళ్ళందరూ రక్షించబడాలి, వాళ్ళు కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశం మీకు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ, మీ బంధువులందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమెన్.